మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధీనంలో మరి ఈరోజు దాంట్లో 10 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి కడప నగరంలో కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని డివిజన్స్లో కూడా ముమ్మరంగా ప్రారంభించడం జరిగింది. మరి ఇవాళ 23వ డివిజన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో మరి వారి శ్రీమతి కార్పొరేటర్ తుంగ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇవాళ ప్రతి ఒక్క ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత ఆ రాష్ట్రంలో పేద విద్యార్థులకు మరి పేద ప్రజలకు ఉచితంగా విద్య మరి వైద్యం అందించాల్సిన బాధ్యత మరి ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి కోవిడ్ కారణంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మన అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రం విడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా మరి ఇక్కడ పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేని రాష్ట్రంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మరి ఈ రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరి చాలా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. మరి అవన్నీ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో మరి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కు ఒక మెడికల్ కాలేజు మరి అదేవిధంగా ఒక హాస్పిటల్ని నిర్మాణం చేయాలి అని చెప్పి మరి 8,000 కోట్ల రూపాయలతో మరి 17 మెడికల్ కాలేజీలని మరి కేంద్రం వద్ద శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మరి ఆయన 2 ఏళ్ళు కోవిడ్ వల్ల మరి వృధా అయినా మిగతా 3 ఏళ్లలో మరి 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి 5 మెడికల్ కాలేజీలు పర్మిషన్ కూడా తీసుకొచ్చి ప్రతి ఏటా ఒక్కొక్క కాలేజీలో 150 మంది చొప్పున విద్యార్థుల చొప్పున మరి అడ్మిషన్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ప్రతి మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీల్లో 300 మంది మరి విద్యార్థులు మరి మెడిసిన్ విద్యను అందుకోవడం జరుగుతుంది. మరి ఆ ప్రాంత వాసులందరూ కూడా అక్కడ మరి ఏదైతే హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యం ఆ ప్రాంత వాసులకు అందించడం జరుగుతుంది. మరి ఇంకా 2 మెడికల్ కాలేజీలు, ఒకటి పాడేరు, ఒకటి పులివెందులకు సంబంధించి పాడేరుకు పర్మిషన్ వచ్చింది. మరి పులివెందులకు కూడా 50 సీట్లు పర్మిషన్ ఇస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి ఆ కాలేజీని మనము నిర్వహించలేమని చెప్పి మరి ఒక లేఖ ద్వారా మాకు వద్దు అని చెప్పి రాసిచ్చిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. మరి ఎక్కడైనా 50 సీట్లు ఉంటే నీ పరపతిని ఉపయోగించుకొని, ఎందుకంటే ఇవాళ నువ్వు ఆ ప్రభుత్వంలో విలీనమే ఉండవు కాబట్టి మరి వాళ్లకు చెప్పి మరి ప్రధానమంత్రికి చెప్పుకొని మరి 50 సీట్లది 150 సీట్లు చేసుకోవాల్సింది పోయి మరి ఆ 50 సీట్లు కూడా మాకు వద్దని చెప్పి రాసిచ్చిన దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారంటే ఈ దేశంలో మెడికల్ సీట్లు వస్తే మాకు వద్దని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి గత 3 ఏళ్ల కాలంలో 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తే మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో మిగతా 5,000 కోట్ల ఖర్చు పెడితే మిగతా 10 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి. ఆ 10 మెడికల్ కాలేజీలు పూర్తి అయితే సుమారుగా 1,500 మెడికల్ సీట్లు ఈ రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. మరి ఆయా ప్రాంతాల్లో మరి ఆ హాస్పిటల్స్ ద్వారా ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే మా కాడ డబ్బులు లేవు, మేము ఈ కాలేజీలను కట్టలేము, ఈ హాస్పిటల్స్ని కట్టలేమని చెప్పి మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఎక్కడైనా ప్రభుత్వం యొక్క బాధ్యత
మరి ఆ మెరుగైన వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఈ ముఖ్యమంత్రి, ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తూ ఉంది. మరి ఈరోజు అపోలో లాంటి మరి అలాంటి కార్పొరేట్ సంస్థలతో ఆ కాలేజీని తీసుకుంటే వాళ్ళు ఏమైనా ప్రజలకు వైద్యం అందిస్తారా ఉచితంగా? మరి వాళ్ళు ఏదైనా సీట్లు ప్రభుత్వ ఫీజులకు వాళ్ళు విద్యార్థులకు సీట్లు ఇస్తారా? మరి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, విద్యకు వ్యాపారం చేసుకుంటారు, వైద్యానికి వ్యాపారం చేసుకుంటారు. మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరసిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆపాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి 1 కోటి సంతకాల సేకరణ చేసి మరి గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణకు మరి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో మనమందరం కూడా అడుగులు వేసి మరి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి మేము సంతకాలు పెడతామని చెప్పి మహిళలు సైతం మేము కూడా మీతో పాటు మేము సంతకాలు పెడతామని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి సంతకాలు పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. వాళ్ళ ఒకటే నేను ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా, మరి ఈరోజు మీ కాడ అంగు ఆర్భాటాలకు డబ్బులున్నాయి, మరి ఈరోజు మునిగిపోయే రాజధాని కోసం మీ కాడ డబ్బులున్నాయి. మరి ఎంత దారుణం అంటే మునిగిపోతుంది అని చెప్పి తెలిసి కూడా మరి ఆ రాజధానికి మరి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. కేవలం నీళ్లు తోడేదాని కోసం ఈ 16 నెలల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు నువ్వు, కేవలం నీళ్లు తోడేదాని కోసం. ఇప్పటి వరకు ఒక్క ఇటుక పిల్ల పెట్టలే అక్కడ. కేవలం ఇప్పుడు ఈ 16 నెలల వరకు కూడా నీళ్లు తోడుకుంటూనే ఉన్నాడు, వందల కోట్ల రూపాయలు వెచ్చించి. మరి ఈరోజు హంగు ఆర్భాటాలు. మరి మొన్న ఏదైతే వైజాగ్లో ఒక యోగా డే అని చెప్పి 1 గంట కోసం 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి ఇప్పటికే 2-3 సార్లు ప్రధానమంత్రికి మరి రాష్ట్రానికి ఆహ్వానించాడు. మరి గతంలో ఇదే ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన రాజధానికి పునఃప్రారంభం అని చెప్పి 450 కోట్లు ఖర్చు పెట్టాడు. మొన్న వైజాగ్లో ప్రధానమంత్రి మీటింగ్ పెట్టి సుమారుగా 150 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి ఇవాళ కర్నూలులో మీటింగ్ పెట్టి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. హంగు ఆర్భాటాలకు ఈ ప్రభుత్వం కాడ డబ్బుకు కొదవలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసింది కొంచెము పబ్లిసిటీ కోసము ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము చేసింది కొండంత, మరి చెప్పుకుంది గోరంత. మరి ఆయన పబ్లిసిటీకి ఎక్కడా ఖర్చు పెట్టలేదు. అవన్నీ కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా ఆయన బెనిఫిట్ అందజేశాడు. సుమారుగా 2,75,000 కోట్ల రూపాయల 5 ఏళ్ల కాలంలో బటన్ నొక్కి దళారులు లేకుండా, ఎక్కడ మధ్యవర్తులు లేకుండా, ఎక్కడ కరప్షన్కు తావు లేకుండా, మరి కులం చూడకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు చూడకోకుండా 2,75,000 కోట్ల రూపాయల బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి అలాంటి ప్రభుత్వం ఎక్కడ? మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఈరోజు ఏ రకంగా దుబారా చేస్తున్నారంటే, మరి ఈ రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రి కాదు, 3 ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే, ఒకడు షాడో ముఖ్యమంత్రి లోకేష్ అయితే, ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 3 కూడా ఎప్పుడు నేలపైన నడవరు, వాళ్ళు ఆకాశంలోనే చక్కర్లు కొడుతుంటారు. 3కి 3 హెలికాప్టర్లు ఉన్నాయి. నెలకు 100 కోట్ల రూపాయలు మరి వాళ్ళ ప్రోటోకాల్ కోసం, వాళ్ళ లావిష్నెస్ కోసం, వాళ్ళ విమానాల ఖర్చుల కోసం ఖర్చు పెడుతున్నారు. మరి అవన్నీ దుబారా ఖర్చులు మానుకొని మరి ఆ ప్రైవేట్ ఏదైతే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేస్తే మరి ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందుతుంది. మరి ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన మరి వైద్యం కూడా ఉచితంగా ఖచ్చితంగా అందుతుంది. మరి అవన్నీ కూడా ఆలోచన చేయకుండా మరి ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని కూడా చేపడతాం. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నడవాలి. మరి ఇవాళ ఒకటే మేము కూడా ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి మరి ఈ కాలేజీని తీసుకుంటారో, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము, మీరు ముందుకు అడుగు వేయొద్దండి, మీరు ఆ కాలేజీలు మీరు తీసుకోవద్దండి. భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆ కాలేజీని మళ్ళా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. మా లక్ష్యం ఏమంటే, మా నాయకుడి లక్ష్యం ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హాస్పిటల్స్ నడవాలని చెప్పి మరి ఆ దిశలో అడుగులు పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.